అందుకే వీర బ్రహ్మం గారు ఒక స్త్రీ గురించి గొప్పగా చెప్పిండు. ఒక స్త్రీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆత్మ విద్య, నాశనం కాని విద్యని నేర్చుకుంటుందో, అన్ని నేర్చుకుంటాం, అన్నీ నాశనం అయ్యేటి, ప్రాపంచికం అన్నీ నాశనం అయ్యేటి, కానీ నాశనం కాని విద్య అదే ఆత్మ విద్య. ఎప్పుడైతే ఒక స్త్రీ ఆత్మ విద్య నేర్చుకుంటుందో ఈ ప్రపంచం అంతా తన బిడ్డలతో అంటే హింస జరగకుండా ఉంటుంది, అహింస మార్గంలో ఉంటుంది. అప్పుడు భూకంపాలు ఎందుకు వస్తాయి? అందుకనే వీర బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎందుకు చెప్పిందో ఒక్కోలం కూడా ఆలోచించలేదండి. చెప్పలేడా జరిగింది, ఇంతకు మించి మనం ఏం మాట్లాడం. కానీ ఎందుకు చెప్పిండు? జాగ్రత్త పడమని చెప్పిండు. జరగబోతున్నది, మరణిస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడండి, కరోనాల శ్వాస అందకనే కదండి చనిపోయింది. శ్వాస గురించి కదా ఇక్కడ క్లాస్ చెప్పేది. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటిదంటే, ఎప్పుడైతే మీరు జగపతి బాబు, హీరో జగపతి బాబు గురించి ఎవరికన్నా తెలుసా అండి? తెలుసా అంటే మీకు తెలుసు, కొత్త వాళ్ళకి తెలుసా? ఆయన ఆల్రెడీ చనిపోయే స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టిందమ్మ జగపతి బాబు సినిమా చూడండి. ఆ బాక్స్ లో అంటే ఒక క్రిస్టియన్స్ బాక్స్ లో పెట్టేసి బొంద పెట్టేస్తారు. అంటే సినిమాలో అది ఒక నాటకం అండి. అయితే తన ఫ్రెండ్ ఒకప్పుడు ఇదే ధ్యానం గురించి చెప్పిండట. మీరు బిజీ ఉంటారు, బాగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఈ సాధన చేసుకుంటే, మెడిటేషన్ చేసుకుంటే మీరు బాగుపడతారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట. కానీ అప్పుడు మనం విన్నాం కదా, అప్పుడు మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం. కానీ అది ఏం చేస్తుందంటే, అదే ఇంటలేవు కదా, ఇన్నిలాగా నేను చేస్తాను, ఏం చేస్తుందంటే ఇలాంటి చుక్కాలు చూపిస్తుంది. ఆ బాక్స్లోకి ఆక్సిజన్ ఎంత అందించానో అంత అందించకుండా కొద్దిగా తక్కువ పెట్టిందంట. అంటే అదేదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరగడం వల్ల ఏమైపోయింది, జగపతి బాబుకి ఎంత అందానో అంత శ్వాస అందట్లేదు లోపలికి, బాక్స్కి అందక, ఊపిరి ఆడక తలడం మలడం అవుతుండు. బాక్స్ బయటకు తీయట్లేదు. అంటే సమయం కాలేదు, సినిమాలో షూటింగ్ లో సమయం కాలేదు తీసేది. అప్పుడు ఆయనకి ఆ బాక్స్ లో గుర్తొచ్చిండు స్నేహితుడు గుర్తొచ్చి, వాడు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం గుర్తొచ్చి, ఆ పెట్టెలోనే వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని పత్రిజీని గుర్తు చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, ఆ శ్వాస మీద ధ్యాసనే నన్ను రక్షించింది అని ఆ సినిమాలో నిజంగా చెప్పి ఆ పత్రిజీ దగ్గరికి ఉరికొచ్చిందండి. ఈ రోజు నేను మరో జన్మెత్తిన నీ ధ్యానం వల్ల అని. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గురువుకు ఆయన ఒక శిష్యుడుగా మారిండు జగపతి బాబు. ఎన్నో వేలు ఇచ్చిండండి సొసైటీకి. వాళ్ళ సొంత మేనమామ ఇప్పుడు ఆ సొసైటీలో వర్క్ చేస్తున్నాడు. జగపతి బాబుకి సొంత మేనమామ రాజశేఖర్ అని, అత్త మామలు ఇద్దరు. అంటే శ్వాస మీద శ్వాస అందరికనే మనం ఇప్పుడు కరోనా టైంలో ఆక్సిజన్ అందరూ చనిపోయినామండి. అంటే శ్వాస గురించి తెలుసుకోండి, శ్వాస గొప్పతనం గురించి. అది ధ్యానం ఏం చేస్తుందంటే నీ గురించి నీకు తెలియజేస్తుంది, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేయడానికి వచ్చినావు అన్న విషయాలు, సత్యాలు చెప్తుందండి. ధ్యానం ఏం చేస్తుందంటే